తమరెందుకు చిరుతరహాసం చేస్తున్నారు? రూపంలో మీ మోహిని రూపాన్ని మించిన సౌందర్యంతో మెరిసిపోతున్నందుకా లేక అసూయనా? లేదు లక్ష్మి, అసూయ కాదు. అది నా ఆలోచనంతా పార్వతి పరిస్థితి గురించి. ఎవరికి తెలుసు మహాదేవుడు తనకిప్పుడు ఎలాంటి పరీక్ష పెడతారు? లక్ష్మి, నా ఆందోళనంతా దాని గురించే. నారాయణ, నేనిప్పుడు మీ పేరుతోనే మీ సోదరి పార్వతిని పరీక్షించబోతున్నాను. అందువల్ల మీరే తనకి సహాయ సహకారాలను అందించాలి. భలే మహాదేవ, మా చెల్లెల్ని పరీక్షిస్తున్నది చాలక గెలిపించాల్సిన బాధ్యతని కూడా నాకే అప్పగించడం భలే బాగుంది. పిలిచి ఆ యోగినికి, ఆ గోవుకి దానం ఇప్పించడం చాలా మంచిది. దానివల్ల పార్వతికి కళ్యాణం తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ మహాదేవుడు యోగిని రూపం ధరించి పార్వతీ మాతను పరీక్షించడానికి వెళ్లారు. అక్కడ తారకాసురుడి ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది.
అతడి అనుచరుడు అట్టాసురుడు తన ముందుకు ఖాళీ చేతులతో వచ్చాడు. కారిక ఏమైందట్టాసురా? మహారాజా, దేవి ఆదిశక్తే తనని అంతం చేసింది ప్రభు. చాలు! ఆ ఆదిశక్తి ప్రకోపాలని ఇంతకాలం సహిస్తూ వచ్చాను నేను. కానీ ఇప్పుడు నా క్రోధం ప్రకోపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను తనకి. మహారాజా, వద్దు మహారాజా, వెళ్ళకండి. నా మాట వినండి మహారాజా, వెళ్ళకండి, వెళ్ళకండి మహారాజా. ఆ ఆదిశక్తికి మనం ఏమాత్రం హాని కలిగించలేము. తను మహాశక్తిశాలి కనుక ప్రభు, మీరు వెళ్ళకపోవడమే మంచిది. వెళితే మనందరినీ అక్కడికక్కడే అంతం చేస్తుంది. తమరిని, నన్ను, అందరినీ అంతం చేసి తీరుతుంది. కావద్దు, మూర్ఖంగా మాట్లాడవద్దు. నన్ను ఎవరు అంతం చేయలేరు తెలుసా? నేను అజేయుడిని, అమరుడిని. నన్ను సంహరించగలిగిన వాడిని. నేను పుట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఓ ఆదిశక్తిని మరియు మహాదేవుడిని నేనెంత మాత్రము కలవనిచ్చేదే లేదు. ఈ అసురులు ఎందుకింత అవివేకంగా ప్రవర్తిస్తారు? తారకాసురుడికి తెలుసు, ఆదిశక్తిని మహాదేవుడిని ఎవ్వరూ ఎదిరించలేరు, ఎవ్వరు సాహసం కూడా చేయలేరు. అవును మహారాజా, తారకాసురుడు తన శక్తి అహంకారాలతో మదించి తనలోని వివేకాన్ని కోల్పోయాడు. అది కూడా మహాదేవుడు ఆదిశక్తి లీలా విలాసమే. అట్టాసురుడు ఆ తారకాసురుడిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు మహారాజా. కానీ తారకాసురుడు దేన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే తన పాపాల కుండని నింపుకుంటూనే ఉండాలిగా. ఇక అట్టాసుర విషయానికొస్తే అతడి హెచ్చరికలను తనకు విద్రోహంగా భావించి తను శిక్షించాలనే నిర్ణయం తీసుకున్నాడు. నారాజా! ప్రణామాలు మహారాజా, ఆజ్ఞాపించండి. నారాజా, తక్షణమే ఈ రాజద్రోహి అట్టాసురుని అంతం చేయి. ఇలా ఆజ్ఞాపించడమేమిటి మహారాజు? తమ ఆజ్ఞ మహారాజా. గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. నన్నేమంతం చేయగలడు? ఇదేంటి, ప్రాణాంతకమైన బాణంలా మారిపోయాడు? నారాచం అంటే అర్థం బాణమని. నా విషబాణం పేరు నారాచం. ఇది తగిలితే శరీరం లోపం నుండి దహించి వేస్తుంది. ఆ ఆదిశక్తి నన్ను చంపుతుందా? నన్ను! ఇదే కదా నువ్వు నాతో చెప్పింది? నువ్వు చెయ్యలేని పనిని ఈ నారాచుడు చేసి చూపిస్తాడు. నారాచమా, వెంటనే అంతం చేయి ఈ అట్టాసురుణ్ణి. లేదు, ఇప్పుడు మృత్యుముఖంలోకి ప్రవేశించకూడదు నేను. మహారాజా, మహారాజా నన్ను క్షమించండి. మహారాజా, దయచేసి క్షమించండి. తప్పు జరిగింది మహారాజా. నా తప్పుని సరిదిద్దుకునే ఒక్క అవకాశం కల్పించండి.
మహారాజా, నేను మీకెంతో ఉపయోగపడతాను. ఆదిశక్తిని గుర్తుపట్టడానికి, తన దగ్గరికి తీసుకెళ్ళడానికి నేనే ఉపయోగపడతాను మహారాజా. దుష్టుడివైనా పనికొచ్చే మాట చెప్పావు. నారాజా, ఆగక్కడ. ధన్యవాదాలు ప్రభు. అట్టాసురా, నేను మరోసారి ప్రాణభిక్ష పెడుతున్నాను నీకు. ఇప్పుడైనా నారాచుడిని ఆ ఆదిశక్తి దగ్గరకు తీసుకెళ్ళి నువ్వు నాకు ఉపయోగపడతావని నిరూపించుకో. ఆదిశక్తిని చూపిస్తే చాలు, మిగిలిన పని నారాచుడు చేస్తాడు. అలాగే మహారాజా, అలాగే. ఆ తారకాసురుడికి మాత అపారమైన శక్తి గురించి అట్టాసురుడి ద్వారా తెలిసింది. అందుకే తను మాతకు హాని కలిగించడం ద్వారా మహాదేవుడు మాత కలిసే అవకాశం లేకుండా చేద్దామనుకున్నాడు. అందుకే పార్వతీ మాతపై మరిన్ని దాడులు చేయటం ఆరంభించాడు. తారకాసురుడికి తెలుసు ఈ అసురులు ఎందుకింత అవివేకంగా ప్రవర్తిస్తారు. ఎవ్వరు సాహసం కూడా చేయలేరు. అవును మహారాజా, ఒకవైపు తారకాసురుడి యొక్క దాడులు చాలా ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి. మరోవైపు దేవతలకి కొత్త సమస్య ఎదురైంది. మాతా పార్వతి యోగునిగా వచ్చిన మహాదేవుణ్ణి గుర్తుపట్టేశారు. విప్రవర్య, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే పార్వతీ మాతకి మహాదేవుడి గురించి అర్థమైందనేగా? మీరు ఎవరు? మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు ముందే తెలుసని ఎందుకు అనిపిస్తోంది? హరి హరి, చూసావు బాలిక, గతంలో చూసావు. నాదా, మహాదేవుళ్ళా మాట్లాడుతున్నారేమిటి? తనెక్కడ చూశారో చెప్పినట్లయితే అందరికీ ఆయనెవరో తెలుస్తుందని మర్చిపోతే ఎలా? తెలిస్తే పార్వతీదేవిని ఎలా పరీక్షించగలరు? మీరేమీ కంగారు పడకండి లక్ష్మి. మహాదేవుడిపై నమ్మకం ఉంచండి. వారు అనూహ్యమైన సమాధానం చెప్పి పార్వతీదేవిని చకితురాల్ని చేస్తారు. వారు ఆశ్చర్యంలో ఉండగానే వారిని పరీక్షిస్తారు కూడా. హరి హరి, నా నామధేయం స్కంద. శ్రీమన్నారాయణుడికి పెద్ద భక్తురాలిని. ఎప్పుడు శ్రీమన్నారాయణుడి భక్తిలో లీనమై లోక సంచారం చేస్తూ ఉంటాను. భక్తుడిలోని భక్తి నిజమైతే భక్తుడిలో భగవంతుడు, భగవంతుడిలో భక్తుడు కనిపించడం సహజమే కదా. అయినా భగవంతుడి పరిచయం లేనివారు ఎవరు? అందుకే మా జీవన యాత్రలో యోగి యోగినులు ఎవరిని కలిసినా సరే చిరపరితుల్లాగే అనిపిస్తూ ఉంటారు. హరి హరి.
యోగినిని చూస్తుంటే నాకెందుకో గాని చాలా దగ్గర వ్యక్తిలా అనిపిస్తోంది. అంటే ఆదిశక్తి మహాదేవుణ్ణి గుర్తుపట్టేశారా విప్రవర్య? దైవం ఎక్కడ ఏ రూపంలో ఏ పరిస్థితిలో ఉన్నా వారు తమ పరిధులను ఎప్పుడూ పాటిస్తారు.